ఓం శాంతి 20-11-25 వరదానం. ఓహో డ్రామా ఓహో అన్న స్మృతి ద్వారా అనేకుల సేవను చేసే సదా సంతోష భవ. స్లోగన్: శాంతి శక్తియే మనసా సేవకు సహజ సాధనం. ఎక్కడైతే శాంతి శక్తి ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది. మధురమైన పిల్లలు, మీకు శాంతి మరియు సుఖముల వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. మీ స్వధర్మమే శాంతి, కావున మీరు శాంతి కొరకు ఎటూ భ్రమించ అవసరం లేదు. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీరు 21 జన్మల వరకు తరగని ఖజానాలతో తూయబడేందుకు యోగ్యులుగా అవుతారు. ఎందుకు? జవాబు: ఎందుకంటే తండ్రి ఈ కొత్త సృష్టిని రచించినప్పుడు పిల్లలైన మీరు వారికి సహాయకులుగా అవుతారు. మీ సర్వస్వాన్ని వారి కార్యంలో సఫలం చేస్తారు. కావున బాబా అందుకు ప్రతిఫలముగా 21 జన్మల వరకు మిమ్మల్ని తరగని ఖజానాలతో ఎలా తులతూగిస్తారంటే, ఇక అక్కడ ఎప్పుడూ ధనము తరగదు, దుఃఖము కలగదు, అకాల మృత్యువు కూడా ఉండదు. గీతం: నాకు ఆధారం నిచ్చువాడు భగవంతుడు. ఓం శాంతి. ధారణ: శరీర సహితముగా ఈ కళ్ళకు ఏదైతే కనిపిస్తోందో అదంతా భస్మమైపోనున్నది. కావున మీ సర్వస్వమును సఫలం చేసుకోవాలి. 2వ పాయింట్: తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు చదువును చదువుకోవాలి. సదా మీ అదృష్టమును స్మృతిలో ఉంచుకొని బ్రహ్మాండమునకు మరియు విశ్వమునకు అధిపతులుగా అవ్వాలి. వరదానం: ఓహో డ్రామా ఓహో అన్న స్మృతి ద్వారా అనేకుల సేవను చేసే సదా సంతోష భవ. వివరణ: ఈ డ్రామాలో ఏ దృశ్యమునైనా చూస్తూ ఓహో డ్రామా ఓహో అన్న స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడూ వ్యాకులత చెందరు. ఎందుకంటే వర్తమాన సమయము కళ్యాణకారి యుగము అని డ్రామా జ్ఞానం లభించింది. ఇందులో ఏ దృశ్యము ముందుకు వచ్చినా అందులో కళ్యాణమే నిండి ఉంది. వర్తమాన సమయంలో కళ్యాణము కనిపించకపోయినా కానీ భవిష్యత్తులో ఇమిడి ఉన్న కళ్యాణము ప్రత్యక్షమైపోతుంది. కావున ఓహో డ్రామా ఓహో అన్న స్మృతి ద్వారా సదా సంతోషంగా ఉంటారు. పురుషార్థంలో ఎప్పుడూ ఉదాసీనత రాదు. స్వతహాగానే మీ ద్వారా అనేకుల సేవ జరుగుతూ ఉంటుంది. స్లోగన్: శాంతి శక్తియే మనసా సేవకు సాధనం. ఎక్కడైతే శాంతి శక్తి ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది.